హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి పిల్లల్ని కేవీఎస్ పార్క్ తీసుకెళ్ళాలి అనుకుంటున్నాము. సో తిరుపతి నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. చాలా లాంగ్ ఉందండి. సో బైక్ లో వెళ్ళాలి. సో పిల్లల్ని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, కానీ ఈ రోజు అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఏం చేస్తాము, ఎక్కడ అలా ఎలా ఎంజాయ్ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. సో లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇప్పుడైతే మేము మా పాపకి డైలీ వేసుకోవడానికి స్లిప్పర్స్ తెగిపోయాయండి. సో అవైతే పడేసామన్నమాట. ఇంకా స్లిప్పర్స్ కావాలని చెప్పేసి తీసుకుందామని జుడియోకి అయితే వెళ్తున్నాము. సో జుడియోకి వెళ్ళిన తర్వాత అక్కడైతే చూస్తే మా పాప సైజుకి సరిపడా స్లిప్పర్స్ అక్కడ ఏవీ లేవు. సో స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఆ రోజు క్లైమేట్ చాలా బాగుందన్నమాట. జుడియో వచ్చేసి మా ఇంటికి దగ్గరలోనే ఉంది. జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము. ఇంకా అది వచ్చేసి మంగళం రోడ్ అనమాట. మంగళం సైడ్ ఉంది తిరుపతిలో. సో అక్కడికి అయితే వెళ్ళాం అనమాట. ఇంకా వెళ్తే ఇక్కడ నేను ఒక కుర్తీ సెట్ చూసాను, చాలా బాగుంది. అందులోనే మనకు ఒక పీచ్ కలర్ కూడా ఉందండి. సో అది కూడా చాలా బాగుంది. ఇది ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎందుకో మళ్ళీ నాకు వద్దనిపించేసింది. ఇంకా మా పాప స్లిప్పర్స్ చూడ్డానికి వెళ్ళారనమాట ఇద్దరు. అక్కడికి వెళ్తే ఇంకా మా పాపకి సరిపడే సైజు అస్సలు లేవు. అసలు పిల్లలకి ఏం లేవండి ఆ స్లిప్పర్స్ అట్లాంటివి ఏం లేవు. కానీ ఇంకా తర్వాత ఇక్కడ టీషర్ట్ చూసాను. ఈ టీషర్ట్ చూసినప్పటి నుంచి ఇంకా మా పాప కావాలంటుంది. ఇంకా స్లిప్పర్స్ నేను కూడా చూద్దాము తీసుకుందాము అని చూస్తే నాకు ఎందుకో నచ్చలేదనమాట. ఇంకా తీసుకోలేదు. ఇంకా తర్వాత మా పాపకి ఆ ఒక్క టీషర్ట్ తీసుకొని అయితే వచ్చేసాము. సో టీషర్ట్ అయితే చాలా బాగుంది. టీషర్ట్స్ చాలా బాగున్నాయండి, ఓవర్ సైజ్డ్వి అవి బాగున్నాయి అనమాట. సో ఇప్పుడు తను ప్రజెంట్ వేసుకొని ఉన్న జీన్స్లోకి ఆ టీషర్ట్ చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకా అదైతే తీసేసుకున్నాను. అయితే ఈ స్లిప్పర్స్ అయితే తీసుకోలేదు. ఇంకా వేరే షాప్కైనా వెళ్దామని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్తున్నాము. అక్కడ ట్రెండ్స్లో చూద్దామని చెప్పేసి. సో ట్రెండ్స్లో అయితే ఉంటుంది. మొత్తానికి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసాము. లంచ్ చేసిన తర్వాత వెళ్దాము అని చెప్పేసి తర్వాత బాటాకైనా వెళ్ళి తీసుకుందాం అనుకున్నాము. ఇంకా లంచ్ చేసుకొని వెళ్దామని చెప్పేసి ఇంటికి వచ్చామన్నమాట. తర్వాత ఇంకా తినేసి పడుకునేసామండి. ఫుల్ నిద్ర వచ్చేసింది. ఇంకా మా వాడు చూడండి నా షూ వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. మమ్మీ ఈరోజు అన్నీ నీ థింగ్సే వేసుకోవాలి అని చెప్పేసి నా షూ వేసుకున్నాడు. నా వాచ్ కోసం వెతుకుతున్నాడు అనమాట. సో వాడికి అదేంటో మమ్మీ ఇవన్నీ వేసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా సరే అని చెప్పేసి, అంటే మా వాడి షూస్ నాకు ఇద్దరికి సేమ్ సరిపోతున్నాయి అనమాట సైజ్ ఈ మధ్య. సో పెద్దోడైపోయాడు. మమ్మీ నేను నీ హైట్ ఉన్నా నీ థింగ్స్ అన్నీ నాకు సెట్ అయిపోతున్నాయి అన్నట్లు నా షూ వేసుకోవాలని వాడికి ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఫైనలీ నా వాచ్ కనిపించలేదని చెప్పేసి వాళ్ళ డాడీది ఒక వాచ్ ఉంటే అది వేసుకున్నాడు అనమాట. ఈలోపు మా బుడ్డది తీసుకున్నాం కదా జుడియోలో, ఆ టీషర్ట్ వేసుకొని రెడీ అయ్యి వస్తుందన్నమాట. సో చూడండి ఎలా ఉందో. సో షర్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు తను వేసుకున్న దానికి బాగా సెట్ అయిపోయింది అనమాట. ఇంకా వీడైతే షూ వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఎందుకు మా వాడికి షూస్ తర్వాత వాచెస్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా ఫైనల్లీ అవన్నీ వేసేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఇద్దరు గొడవ చేసుకుంటూనే ఉన్నారండి. ఎప్పుడు అంతే, ఇంట్లో ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. మళ్ళీ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఇద్దరు మంచిగా ఉంటారు. సో ఇదే రొటీన్గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి గొడవలో నేను ఫ్రస్ట్రేషన్ అయ్యి నాకు హెడేక్ వస్తుంది తప్ప వాళ్ళు మాత్రం ఆపరు. ఫుల్ ఎంజాయ్ చేస్తారు, ఫుల్గా కొట్టుకుంటారు, ఫుల్గా ఆడుకుంటారు అనమాట. సో ఇలా ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి నేను ఎక్కువ అరవడం కూడా మానేసాను. ఇంకా ఎంత అరిచినా వాళ్ళు చేసేది చేస్తారు, మళ్ళీ వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. సో అలా ఉంటుంది. లిప్స్టిక్ చూడండి ఫుల్గా వేసుకొని వచ్చేసింది. ఫుల్గా ఇంకా ఇలా ఉందన్నమాట. ఈ షర్ట్ ఇలా ఉంది. ఈ ప్యాంట్కి బాగా సెట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మా హస్బెండ్ నాకు ఒక ఫోటో అని చెప్తే వీడియో తీస్తున్నా, ఫోటో కాదని చెప్పాను. ఈ రోజు నాకు ఇంట్లో ఫుల్ వర్క్ ఉన్నింది. బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఆరేసానో, ఇంకా అన్ని ఆరేయాలి. సో ఈరోజు మొత్తం బట్టలు మిషన్కి వేసేసి ఇల్లు అంతా క్లీన్ చేసి బయటంతా వాష్ చేసి చాలా వర్క్ ఉన్నింది. ఇంకా రేపు మండే కాబట్టి ఇంకా పిల్లలకి యూనిఫామ్స్ అన్నీ కావాలని చెప్పేసి అన్నీ వాష్ చేసేసి రెడీ చేసేసాను అనమాట. ఇంకా అయితే మేము బయలుదేరేసాము. అయితే ఇప్పుడు ఈవినింగ్ 5 అయిందండి. 4:45 అలా అవుతుంది. ఇంకా స్లిప్పర్స్ కోసం అయితే వెళ్ళలేదు, కానీ పార్కుకి వెళ్తున్నాము. పార్కులో చాలా బాగుంటుందండి. ఇప్పటివరకు మేము ఆ పార్క్ అయితే చూడలేదు. SVS పార్క్ అనుకుంటా, మర్చిపోయాను నేనైతే. వెళ్ళాక చూపిస్తాను చూడండి. అక్కడికి ఇది చాలా లాంగ్ అండి. తిరుపతి నుంచి 5-6 కిలోమీటర్స్ దాకా ఉండింది. చాలా లాంగ్ వెళ్ళాము. చాలా అలసిపోయామండి బైక్లో. తిరుమల కొండ చూపి ఫ్రెండ్స్.
తిరుమల కొండ చూడండి. ఇంకో ఫేస్ వెంకటేశ్వర స్వామి మనకి ఎదురుగా కనిపిస్తుంది చూడండి, అక్కడ పడుకొని ఉన్నట్టుగా. ఫైనల్గా అక్కడ పార్క్ దగ్గరలోకి వెళ్ళిపోయామండి. ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే మంచి గాలి వస్తుందన్నమాట అక్కడ, చాలా చాలా బాగుంది. ఒకసారి వ్యూ కూడా చూసేయండి. స్కై చూడండి, బ్యూటిఫుల్ స్కై చూడండి ఎంత బాగుందో అసలు. ఈరోజు చాలా బాగుంది. ఫైనలీ మేము రావాల్సిన పార్క్కి అయితే వచ్చేసాం. తుడా పార్క్. ఇలా వెళ్ళాలి. ఓ మై గాడ్, డౌన్ ఉంది ఎక్కువ. ఫస్ట్ టైం ఈ పార్క్కి రావడం. సో ఇదంతా ఎంట్రన్స్ అండి, ఇలా ఉందన్నమాట పార్క్. మేమైతే ఫస్ట్ టైం వస్తున్నాము చూడండి. అవును, పండు షటిల్ తీసుకొచ్చింటే బాగుండేది. పండు కూర్చో, అందుతున్నాయా చూడు బేబీ. కూర్చో రాని డాడీ. సంద్రంనా పండు డాడీ తెల్లు చూడు ఇటు. పండు స్లోగా వెళ్ళాలా. ఎక్కడైనా 2 days డాషెస్ కనిపిస్తే డిస్క్వాలిఫై చేస్తారు. అంటే టైర్లు కానీ ఏదో రన్నింగ్లో ఉన్న వెహికల్ కానీ డాష్ ఇచ్చినప్పుడు ఒక వెహికల్కి ఏమైనా డాష్ అయితే మీరే వెళ్తారు. స్లోగా గ్రీన్ ఎంత కావాలంటే ప్లస్. ఫైనలీ ఇక్కడికి వచ్చిన తర్వాత గోకార్ట్ చూశాడు మా వాడు. ఇంకా అస్సలు ఆగలేదనమాట. మమ్మీ నేను గోకార్ట్ వెళ్తానని చెప్పి ఇంకా విసిగిచ్చేస్తున్నాడు. నాకైతే అసలు చెమటలు పుట్టేస్తున్నాయి. ఫస్ట్ టైం అండి మా పిల్లోని ఇలా ఒక రైడ్లో ఒక చిన్న విషయమైనా సరే దాన్ని మనం వదిలిపెట్టడం ఫస్ట్ టైం అనమాట. చిన్న సైకిల్ కూడా నేను మెయిన్ రోడ్డుకి ఇవ్వడానికి నాకు మనసు ఒప్పదు. అసలు మాకు చిన్న లైన్ ఉంది, అక్కడ వరకు మాత్రమే సైకిల్ దొక్కుతాడు అనమాట. మెయిన్ రోడ్డు వైపు కూడా మేము ఎప్పుడు పంపించలేదు, సైకిల్లో కూడా అసలు ఎప్పుడు అలో చేయలేదన్నమాట. సో అలాంటిది ఒక్కసారిగా ఇలా ఇచ్చేసరికి నాకైతే లోపల చెమటలు పుట్టేస్తున్నాయి, భయం వేస్తుంది. మా వాడైతే అస్సలు భయపడలేదు. నేను వెళ్తా మమ్మీ అస్సలు ధైర్యంగా కూర్చుంటున్నాడు. ధైర్యంగా ఏదైనా సరే అండి చాలా ధైర్యంగా ఉంటాడు. సో నాకైతే భయంగానే ఉండింది, కానీ చాలా హ్యాపీగా వాడు ఎంజాయ్గా వెళ్తుంటే ఒకవైపు హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన దానికంటే కూడా నేను భయంగానే ఉన్నాను. అక్కడ కూడా మా పాపతో కూడా చెప్తూనే ఉన్నా. మా పాప కూడా రెడీగా ఉంది. కొన్ని విషయాలు నాకు చాలా భయం వేస్తుంది. పిల్లల వరకు వస్తే మాత్రం చాలా భయంగానే ఉంటుంది. ఎక్కడైనా తగిలిస్తాడేమో, కింద పడతాడేమో, ఏవేవో ఆలోచనలన్నీ వస్తాయండి. సో మనం యాజ్ ఏ మదర్గా వాళ్ళను ఎంకరేజ్ చేయాలి. మనకు ఎంత ఎంకరేజ్ చేసినా కానీ మనకు లోపల మనసులో భయము అవన్నీ ఉంటాయి కదండి. సో ఆ భయంతో నేను చూస్తూనే ఉన్నాను అనమాట. వాడు అస్సలు మమ్మల్ని అస్సలు పట్టించుకోలేదు. హాయ్ చెప్తూ బాయ్ చెప్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తూ మొత్తం అంతా రైడ్ అంతా తిరుగుతూనే ఉన్నాడు. నాకైతే నేను వీడియో షూట్ చేస్తుంటే చూడండి హాయ్ చెప్తూనే ఉన్నాడు. సో నాకు లోపల భయంగా నేను టెన్షన్గా వీడియో క్యాప్చర్ చేస్తున్నాను, కానీ బ్రెయిన్ అంతా నా కళ్ళు మొత్తం వాని మీదే ఫోకస్ చేస్తున్నాయి. సో ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత అసలు సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ ఇంకా 2-3 టైమ్స్ అయినా తిరగాలని ఫుల్ ఫిక్స్ అయిపోయినాడు. మమ్మీ ఇంకొకసారి వెళ్తాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా బాగా నచ్చిందని చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ టైం వెళ్దాంలే అని చెప్పేసి చెప్తే ఇంకా అస్సలు వెళ్ళలేదు. కపుల్కి తీసుకున్నారనమాట. మా పాపని తీసుకెళ్ళాలి అని చెప్పేసి మా హస్బెండ్ ఇద్దరు తీసుకున్నారు. ఇంకా సరే అని చెప్పేసి అందులో మా హస్బెండ్కి కాలు లెంత్ ఎక్కువ ఉండడం వల్ల పట్టడం లేదనమాట, అందులో కూర్చోలేకపోతున్నాడు. మా పాప ఒకటే వెళ్ళడానికి తను ఒకటే కాళ్ళు అందడం లేదనమాట. సరే అని చెప్పేసి ఇంకా ఎలాగో వాళ్ళిద్దరికి తీసుకున్నది అన్న చెల్లెల్ని పంపించాను. ఆ రైడ్ షార్ట్ వీడియోలో వస్తుంది, పంపిస్తాను. ఇంక ఈలోపు వచ్చిన తర్వాత మాకైతే ఇంక అక్కడ ఉడుకు పెట్టేస్తుందండి ఎక్కువ. సో తర్వాత ఇంకా కూల్ డ్రింక్స్ తీసుకొని తాగాను.
ఇంకా అక్కడి నుంచి వచ్చేసాం. అది ఇక్కడ ఉంటుందని లేదు, చూసిన వెంటనే నేను 2 times వెళ్ళా గైస్. మనం ఆపోజిట్లో వస్తున్నాం. ఇది వచ్చేసి కేవీఎస్ ఫ్యామిలీ పార్క్ అండి. ఇది రీసెంట్గా పెట్టారు. అయితే నేను ఇప్పటివరకు తిరుపతిలోనే ఉన్నాను కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా పిల్లల్ని తీసుకురాలేదు. సో ఇప్పుడు సాటర్డే సండే 2 days కలిసి వచ్చింది. సో మేమైతే ఇంకా సండే రోజు వచ్చాము. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక 2-3 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఇలా కలిసి వెళ్తే మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అక్కడ పాటలు పెడతారు, పాటలు పాడుతూ ఉంటారు లైవ్లో, చాలా బాగుంటుంది. సో కాసేపు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు పాడే సాంగ్స్ వాళ్ళు మనతో కూడా ఇంటరాక్ట్ అయ్యి బాగా ఎంటర్టైన్ చేస్తారు. చాలా బాగుంటుంది అక్కడ కాన్సెప్ట్ అంతా కూడా. ఇంకా ఈవినింగ్ 8 అలా అయిపోయింది. 8 వరకు మేము అక్కడే ఉన్నాం. ఇంటికి వచ్చేసరికి 8:30 అయిపోయింది అనమాట. సో చాలా బాగుంది, బోర్గా అనిపిస్తుంది. మనం వరకే వెళ్తే ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో అలా ఫ్రెండ్స్ తోటి వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఇంకా పిల్లలు మేమే ఎంజాయ్ చేస్తాం. పిల్లలకు కూడా ఫ్రెండ్స్ ఉండి ఇలా ఉంటే మాత్రం అందరు కలిసి వెళ్ళినప్పుడు అయితే బాగుంటుంది. మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత సింగిల్గా వెళ్తే మాత్రం బోర్గానే ఫీల్ అవుతాం. ఎంతసేపు పిల్లలు కూడా చిరాకు పడతారు కదా. సో ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండలేదండి, ఉడికైపోయింది, ఎక్కువ చెమటలు పట్టేస్తుంటే ఇంక వెళ్ళిపోదామన్నారు. ఇంకా వెళ్ళే దారిలో ఫలుదా ఉంటే ఫలుదా తీసుకొని తాగేసి చల్లగా అయితే ఇంటికైతే వచ్చేసాము. వెళ్ళే దారిలో చూడండి 7 కొండలు ఎక్కే స్టెప్స్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. గోవిందా గో